మిస్టర్ ఆష్ ముఫారే లోతుగా ఆలోచించాల్సిన అవసరం వచ్చినప్పుడు కాఫీ షాపుకు వెళ్తాడు, ఎందుకంటే అక్కడ వాతావరణం ఉత్తేజం మరియు ఏకాంతానికి ఒక ప్రత్యేకమైన మిశ్రమాన్ని అందిస్తుంది. తన టెక్నాలజీ బృందంతో చేసే మెదడును కదిలించే సెషన్ వలె కాకుండా, కాఫీ షాప్ అంతరాయాలు లేని తటస్థ స్థలాన్ని అందిస్తుంది. ఇది అతని మనస్సును స్వేచ్ఛగా సంచరించడానికి మరియు ఆలోచనలను అన్వేషించడానికి అనుమతిస్తుంది. పరిసర శబ్దం మరియు సాధారణ వాతావరణం కూడా నిర్మాణాత్మక సమావేశాలు కాకపోవచ్చు అనే విధంగా సృజనాత్మకతను రేకెత్తిస్తాయి. అతను కాఫీని ఇష్టపడటానికి మరొక కారణం, ఉద్యోగం నుండి దూరంగా వెళ్లడం వల్ల అతని మెదడుకు ఇది అమలు చేయడానికి బదులుగా ప్రతిబింబించే సమయం అని సంకేతాలు ఇస్తుంది. ఇది సవాళ్లను కొత్త దృక్కోణం నుండి సంప్రదించడానికి అతనికి సహాయపడుతుంది. సమస్య పరిష్కారం సోలో లోతైన ఆలోచనలకు జట్టు చర్చలు అమూల్యమైనవి. సంక్లిష్టమైన ఆలోచనలను గుంపుకు తీసుకురావడానికి ముందు వాటిని ప్రాసెస్ చేయడానికి అతన్ని అనుమతిస్తుంది. చివరగా, కాఫీ షాపులు పరిచయాన్ని మరియు కొత్తదనాన్ని సమతుల్యం చేస్తాయి. దృష్టి పెట్టడానికి తగినంత సౌకర్యవంతంగా ఉంటాయి, కానీ ప్రేరేపించడానికి తగినంత డైనమిక్గా ఉంటాయి. పనిచేయడం, చాట్ చేయడం లేదా చదవడం వంటి ఇతర వ్యక్తులకి ఉపచేతనంగా ప్రేరణ మరియు సృజనాత్మకతకు ఆజ్యం పోస్తుంది. మిస్టర్ ముఫెర్కి ఈ సెట్టింగ్ ఒంటరితనం మరియు సహకారం మధ్య సరైన మధ్యస్థం కావచ్చు. సాంప్రదాయ మెదడును కదిలించే సెషన్లో జరగని పురోగతులను అనుమతిస్తుంది. పాయింట్ గాలిలో పగటి కలల ఆవిరి తిరుగుతుంది. చాలా కళలు మరియు నిశ్శబ్ద ఆలోచనలు. నేను పోల్చలేని విధంగా ఆఫీసు నుండి బయలుదేరాను. స్క్రీన్లను దాటుకుని ఇప్పుడు హడావిడిగా ఉన్నాను. నేను నెమ్మదిగా సిప్ చేస్తున్నాను. తల నిండా చలిని నెట్టాల్సిన కానీ ఆత్మకు స్థలం కావాలి కాబట్టి నేను ఈ హాయిగా ఉన్న ప్రదేశానికి బోర్డు గదిని ఇక్కడే మాయాజాలం పెరగడం ప్రారంభమవుతుంది. ఓ ప్రపంచం నెమ్మదిస్తుంది. నేను ఈ కాఫీ గ్రౌండ్లో నా పాదాలను నాటినప్పుడు ఎజెండా లేదు, పిచ్ లేదు, నేను మరియు నా మనస్సు మాత్రమే. అన్ని శబ్దాలను చాలా వెనుకకు వదిలివేస్తాను. కాఫీ షాప్ నాది. గ్రైండ్ ఇంట్లో ఆలోచనలు వైన్ లేకుండా శాంతి బాగానే ఉంది. అబద్ధం చెప్పకూడదు. చాలా సిగ్గుపడకండి. మూల నుండి ఆకాశాన్ని తాకడానికి సరైన రకమైన బస్సు చూడండి. కాపుచినోలలో నిశ్శబ్ద ఆలోచనలు వెళ్లే చోట ప్రవహించనివ్వండి. ఓం నేను సజీవంగా వచ్చాను. నా కాఫీ షాప్ నా ఆత్మలను ఎండిపోయేలా చేస్తుంది. వేగవంతమైన కార్ల నుండి రాతలతో నిండిన తెల్లటి బార్డ్ల నుండి దాచిన కాన్ఫరెన్స్ గది గోడల నుండి పురోగతులు వస్తాయని అనుకునేవాళ్ళం. కానీ సమాధానాలు ఎల్లప్పుడూ అరవవు. నా కప్పు నుండి ఆవిరిలా పక్కకు తప్పుతాయి. కారామెల్ ఆకాశం క్రింద. నేను ఫ్రేమ్ వెలుపల అడుగు పెడతాను. నా ఆత్మ తిరుగుతుంది. దృశ్యం మార్పు స్వరంలో మార్పును తెస్తుంది. బారిస్టా నవ్వుతుంది. ప్లే జాబితా హమ్ చేస్తుంది మరియు అకస్మాత్తుగా బాంబు ప్రేరణ వస్తుంది. ఓం నేను ఆలోచనలో తప్పిపోయినప్పుడు ప్రపంచం మసకబారుతుంది. ఎటువంటి సందేహం లేదు. ఒక చెంచా చప్పుడు, మృదువైన గిటార్ మరియు సమీపంలో ప్రయాణించే ఆలోచన. కాఫీ షాప్లో గెలవండి. గ్రైండ్ ఇంట్లో గాలిపై ఆలోచనలు కనుగొనడంలో శాంతి. చాలా బిగ్గరగా కాదు, చాలా సిగ్గుపడదు. మూల సముద్రం నుండి ఆకాశాన్ని తాకడానికి సరైన రకమైన సందడి. నిశ్శబ్ద ఆలోచనలు మరియు కాపుచినోలు వెళ్లే చోట ప్రవహించనివ్వండి. ఇక్కడే నేను సజీవంగా వస్తాను. నా కాఫీ షాప్ ఎత్తు
నిజమైన డ్రైవ్. వాళ్ళు నిశ్శబ్దంగా మేధావి పని చేస్తాడని అంటారు. కానీ నేను చెప్పేది మేధావి అంటే కొంచెం నేపథ్య శబ్దం, నవ్వు, చలనంలో జీవితం. అదే నా రహస్య పానీయం. ఒంటరితనం బాగుంది, కానీ చాలా చల్లగా లేదు. నాకు ప్రజలు నడవడానికి మరియు ధైర్యంగా ఇవ్వండి. ఎందుకంటే సిక్స్ మరియు ప్రయాణిస్తున్న చూపుల మధ్య నా సమతుల్యతను నేను కనుగొన్నాను. నా రెండవ అవకాశాలు. నా కాఫీ షాప్ జీవిత లయలో విరిగిపోయిన ఆలోచనలు. చాలా దయగలవు. భూమిని కదిలించవద్దు, కానీ కలలు దిగువన ఎత్తుకు పరిగెత్తుతాయి. నోట్బుక్, కల మరియు కారామిల్ స్లిప్తో ఆకాశంలో వేలాడుతున్నాయి. అమ్మాయి, నేను కార్పొరేట్ ప్రపంచం మధ్యలోకి వచ్చాను. ఇక్కడే నేను సజీవంగా వస్తాను. నా కాఫీ షాప్ దాక్కుంది. నా ఆత్మ చాలా ఎండిపోయింది. ఇంకొక సిప్, ఇంకొక ఆలోచన. అవును, ఇక్కడే దర్శనాలు కనిపించాయి. మిస్టర్ యాష్ స్వేచ్ఛగా ఆలోచిస్తున్నాడు. కాఫీ కప్పులో ప్రపంచం మరియు నేను. కాఫీ మరియు పానీయాలు ప్రవహిస్తున్నాయి నిశ్శబ్ద ప్రవాహంలా.